అమ్మా ఇద్దరు కొడుకులనే కొన్ని కోడలు పాపాదేవి మానవ ఎందుకు అడిగిన కోడలు కాలేదే అందుకే అన్నారమ్మ తాలైన పోలైన తన సేన వండాలి తన గుమ్మి నిండాలి ఎడ్డిదో గుడ్డిదో తన కడుపు వండాలి తన భ్రమలు తీరాలన్నారమ్మ ఆడపిల్లల మీద ప్రేమ కలుగుతుంది ఆ తల్లి శాంతమణి దేవి కాదురా రాదు చూడు బాగా కచ్చేరు బంద్ వచ్చాడు రాదు డాల్ నైట్ కనుక భార్య మాలకి వెళ్ళిపోతాను భార్య ఉన్న మాలకస్తాను కాదురా శివనందానవ దైవ రాదు నాయనా రామ 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 రాజు మాడల మేడ వెళ్ళకూడదు వాళ్ళ మేడ లక్క మేడ వెళ్ళకూడదు మమరా వేడికైనా శ్రీవారు ఇక్కడనే ఉన్నారు ఉన్నాడయ్యా ఉన్నాడు ఈయన మా ఆయన ఆయన పేరు పవన్ కళ్యాణ్ నీ పేరు నా పేరు పవన్కి చిట్టి అంటారు బాబా అవలవులు ఆయన కట్టిన అంటూ ఈయన కట్టిన అంటున్నా అలా నాటి ఎత్తలే ఈ నాటి కత్తలే నాటి కత్తలే నాటి ఎత్తలే అన్నారమ్మా కథగాడి గచ్చిలొల్లి పెడితే కథరథము కాదు బల్లె ఉల్లుల్లి పెడితే చదువరథము కాదు చిరంజీవి సినిమా కాదు భారతం కాదు భాగవతము కాదు రామాయణం కాదు పురాణము కాదు అంటేనేమో మీ పుణ్య వినకుంటే మా కర్మ గీతే అనుకుంటా రాజాల రాజులే రామో రాజులెవరున్నారా
రాజ్యాన్ని పరిపాలించే ప్రభులు వరమ్మా రాజే డాల్నాయుడు ఏటి మీద ఎట్ల మంద పాటి మీద 12 మంది ఎక్కే గుర్రాలు ఏలే రాజ్యాలు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బున్నది పొద్దుతే ఆ ఊరు పొన్నాలంగడి మాతూతే ఆ ఊరు మల్యాలంగడి సూక్ష్మమైన దేశము సుందరనందన అశోక వనములతోటి పాడి పండుతులు ప్రసంతైన దేశమమ్మా అంటారు ఊరు సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది వార్డు నెంబరు మంచోళ్ళు అయితేనే వార్డులు బాగుపడతాయి రాష్ట్రపతి మంచోడైతేనే రాజ్యాలు బాగుపడతాయి ప్రధానమంత్రి మంచోడైతేనే ప్రజలు బాగుపడతారు డోలు కొట్టే వ్యక్తి మంచోడైతేనే కథ మంచిగా నడుస్తుంది శాంతమతి దేవి గర్భాల ఇద్దరు కొడుకులు నాగా ములుగుల పెళ్ళళ్ళు మొత్తమే మారిపోయినరు బిడ్డ అనుకున్న ములుగుల పెళ్ళులు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి కల్లులు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా ఏ కథ కాడికి పోయినా ఏ రామాయణం కాడికి పోయినా ఏ పురాణం కాడికి పోయినా సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్లా కొట్టినోళ్ళ చేతుల ఇట్లా కొంకర పట్టుకొని పోతాయి ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా భక్తిగా పట్టుకుంటే భయానికి కొట్టిర్రా మరి పెద్ద కొడుకు పెళ్లి చేసారు కోడలు పాపాదేవి రాజు ఖర్చులు బంధు పెట్టి మేడల్లా ఖర్చులు అందుకే అంటారు అత్తమామ సేవ చేసి అల్లి రాని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు భగవంతుని సేవ కన్నా భర్త సేవ మిన్న అనుకున్నదమ్మా భర్త అడవికి పోయి పుట్టెడు కట్టం చేసి ఇంటికి అత్తే ఇల్లు చూడు ఇల్లాడు చూడు అన్నారు భరత అడవికి పోయి కట్టం చేసి ఇంటికి వచ్చే వరకు స్థల స్నానం చేసి పురుడు తుత్తుకొని చిక్కలోన పూలు పెట్టినొచ్చి బొట్టు పెట్టుకొని సెమ్ముతో నీళ్లు కొట్టుపోయి తన భర్త చేతికిస్తే మన ఆకలి ఎక్కువ పోతుంది కొంతమంది ఎదురుగా అతను నావో సొల్లంతగారంగా శివుడంతగారంగా కథ కూడా పెట్టుకొని పరకరం పరం కోకుంటే ఎదురుగా అత్తే వాడికి ఏడుళ్ళ దయ్యం పడుతుంది నావా వాడింటితో పని చేస్తాడు బరాన్ షాప్ తో పడతాడు నైట్ ఇక్కడ కోటర్ అయితే కోటర్ అయినాక 10 ఆపైనాక పుల్లైతే పుల్లైనాక సొల్లుగా కుడే భగవంతుడు సేవ కన్నా భరత సేవ మిన్ననుకున్నది నావా సేవకు బయలునే రామ రామ సీతారామ
రాత్తాను ఆపుతానవే ఆయన ఈ కాళ్ళు గడ్డల మనం ఆయన ఊళ్ళు కడుకుండా అంటారు కానీ ఏమైంది వాడు అడిగిన కానీ కళ్ళకాలు పాడవాడా నా కాలుగడు కరిగేది పిల్ల ఉప్పు కారం నిన్న చెత్త రోజు కింద ఊరుతుంది కానీ ఎందుకు కరుగుతుందమ్మా అసలే మన రంగదు లేదా ఎవరు ఇచ్చాల బస్ స్టాండ్ లో ఒక ముసలైనకు కాళ్ళకి వెళ్ళావు చేతులకి వెళ్ళావు మండి కాళ్ళు మన మీద ఆయనకి ఎందుకు కూలిపోయినట్టు ఏమిటి మనసు ఆయన భార్య ఆయన కాళ్ళు గడుగు తరగలేదు అరగలేదు కరగలేదు పిల్ల తరిగినట్టు పిల్లగా కర్ర పిల్లగా ఆయన పూర్వజనంలో ఏ పాపం చేసిండో ఆడబిడ్డనే తిట్టిండో అర్థమాన్ని కొట్టిండో లేకపోతే మన లెక్క ఒక్కోళ్ళ కథ చెప్పడానికి అది గట్టను వెళ్ళే పెట్టిండో పిల్ల ఆయనకు వచ్చిన కూడి కుష్టాన్ని మీద రోగం అన్నారమ్మా నీ కాళ్ళు గడుగులు తప్పనంటే ఆయనకు వచ్చే రోగం నీకే నిన్ను మన్ను అయ్యా ఏం బంగారం బిడ్డా ఓ వాడు కొండగట్టు కాడ దట్లకు జెంట్స్ పంతిగాడు కాదవా వాడు ఏమిటే మనసు ఆయన కట్టిన రోగం నాకు అర్థమని అనుకుంటానవా తెలంగాణ పందంటే మొత్తం వడ్డీ పోదాం అన్నట్టు ముచ్చట మోడీకలే రమ్మని వరదలు తీసుకొని రమ్మని వరదలు తీసుకొని రామ రామ మొగలు ఇచ్చేదేమో చాలా వాళ్ళు లేకలేని చూడక కాదు కానీ నేను మొదల తిన్నపోతే నీకు మధ్యలో మధ్య లాంటి కొడుకు నీకేమనిపిస్తాను వాడి నడుతుంది సంసారం మరిద్దరే ఉన్నది కొంచెం అడ్డం పడేది బిడ్డ వాడి ఆవుతులు వాడి భార్య భర్తలు మనకు ఇచ్చారు భవనాలు నిండే భార్య భర్తలు బాగున్నారు రెండుకున్నప్పుడే ఆ రాజు నాయుడు భార్య కాలుగోర కంటి కంటే రేపు దాకా కళ్ళ చూస్తుండే అబ్బా అందుకే అన్నారమ్మ భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది భర్త అంటే ఒక కండ్రేపు లాంటి వాడు భార్య కష్టం వస్తే భర్త అన్నారు భర్త కష్టం వస్తే భార్య అన్నారు భార్య భర్తల బంధం అంటే బహు గొప్పదన్నారమ్మ భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి అన్నారు సత్య మనుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారు ఎద్దు ఏడ్చిన ఆడ తెలిసిన పోయి నాడు చేసుకురాదన్నారమ్మ లక్ష్మి ఇల్లాలట ఇల్లాలు చిన్నపోతుంది ఇల్లంతా చిన్నపోతుంది కడగల్ల ముఖం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మ
పొద్దంత మగవాడు అడవి పోయి అరవ కష్టం చేసి వచ్చే వరకు ఇంటికాడ ఉన్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు అన్నారమ్మా. పత్తి పత్తి ఒకటైతే స్వర్గలోకం ఒకటి ఇద్దరాల మొగలు ఒకటైతే ఆ ఇద్దరు ఒక మెచ్చుని అన్నారమ్మా. ఇవాళ ఎండి లేక చిన్నమైందా, బంగారం లేక చిన్నమైందా, ధనము లేక చిన్నమైందా, ధనము లేక ధాన్యం లేక చిన్నమైందా కనుక నేను ముఖం మార్చిన ఆడితే మొగని కీడో అన్నారు, కొట్టానికి కొమ్మల భార్య కీడ అన్నారమ్మా. ఇవాళ ఎందుకొరకు చిన్నమైంది నా భార్య, ఎండి లేక చిన్నమైందా, బంగారం లేక చిన్నమైందా, ధనము లేక చిన్నవాయన, ధాన్యము లేక చిన్నవాయన గజ్జలు కింద పడతావు ఓ లేకిలని చూడక ఎంత సారుతాయని నా విలువ ఎట్లా సారుతాయని దాన్ని పడుతుంటది. అలా మగవారా తిన్నదానా అలా ఎండి లేక సినిమా, బంగారం లేక సినిమా, ధనం లేక సినిమా, దానం లేక సినిమా లక్షలాది డబ్బున్నది, కోట్లాది ఆస్తులు మనమా ఏడు వేల బంగాబాది మీద బలవంత తరగక మేడలు దాన్ని మేడలు ఉన్నాయమ్మా. రంజు అంటారు, రంది పెట్టుకున్న మానవుడు ముందు దిగలేడు, కట్ట ముట్టి దాకితే కట్ట దక్కబోదు, మనసు మనాది పెట్టుకున్న మనసు దక్కబోదు అంటారమ్మా. రాజురాని మానవుడు రందిలేని మానవుడు ఎవరన్నా ఉన్నరాని ముచ్చడం ఇది రంది, ముసలివాడికి చుట్ట ఇది రంది, కన్నెకు సొమ్ముల ఇది రంది, యశకాంతకు ఎవడు రాలేదన్న రంది, లొల్లి పెట్టుకున్నటువంటి ఏడ లొల్లి పెట్టుకోవాలన్న రంది, తినటోనికి తినాలన్న రంది, తాగోటోనికి తాగాలన్న రంది. రందిలేని మానవుడు ఎవరన్నా ఉండరాని రందిలేని మానవుడు చాందవదేవి ఎందుకొరకు తిన్నవే ఉన్నాయో అయినా ఎందుకొరకు తిన్నవేనవే, తిండి లేకనా, తిండి లేకనా, వస్త్రము లేకనా, వస్త్రము లేకనా, పెట్టుకోని సొమ్ములు లేకనా, పెట్టుకోని సొమ్ములు లేకనా, ఆయుధం కూడా లేకనా. వాళ్ళే మహిళంగా పెట్టిర్రు, ఆడలు గుడాంబ ఆయన కంచెల్లి 60 రూపాయలు చేరైంది, ఆడలు అమ్మరు ముక్కిన కంచెల్లి 30 రూపాయలకు ఒక అమ్మరైంది. లాక్ డౌన్ లో 100 రూపాయలు పెట్టే దొరకలేదు కాదయ్యా. దాని వాసన అంటే ఆడలకు నచ్చదు బిడ్డ. నీ భార్య భార్య కట్టవతే భర్త భర్త కట్టవతి భార్య దిక్కన్నారు. చిన్న వంటివి నాకు నువ్వు తప్ప నాకు బలం ఎవరు, నేను తప్ప నీకు బలం ఎవరయ్యా. చిన్నవైనా కారణం నీ తోడు తప్పనని ఎవరి తోడు చెప్పుకుంటే నాదు.